ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు తన తల్లి చేయి పట్టుకొని జాతరలో నడుస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక కోతి బొమ్మ కనిపిస్తుంది. అమ్మ, నాకు ఆ కోతి బొమ్మ కొనియమ్మ అని అడుగుతాడు. ఆ తల్లి, లేదు నాన్న, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళాలి, నేను తర్వాత ఎప్పుడైనా కొనిస్తాలే అంటుంది. అలా ఇంకొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత జిలేబీలు కనిపిస్తాయి. అమ్మ, నాకు ఆకలిస్తుంది, నాకు జిలేబీ కొనియమ్మ అని అడుగుతాడు. ఆ తల్లి, లేదు నాన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసి పెడతా అని చెప్తుంది. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి అనుకోకుండా ఆ పిల్లాడు తల్లి నుండి వేరవుతాడు. తప్పిపోయి ఒక దగ్గర కూర్చొని అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. ఒకతను అతని దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నాకు అమ్మ కావాలి, నేను తప్పిపోయాను, అమ్మ కావాలి అని చెప్తా ఉంటాడు. సరే, నేను మీ అమ్మకు దగ్గరికి తీసుకెళ్తా రా అని చెప్పేసి వెతకడం ప్రారంభిస్తారు. ఆ పిల్లవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇంతలో జిలేబీ కనిపిస్తుంది. నాన్న, ఈ జిలేబీ తిను, జిలేబీ తిన్నాక మనం మీ అమ్మని వెతుకుతాము అని అంటే, లేదు నాకు జిలేబీ అవసరం లేదు, నాకు మా అమ్మే కావాలి అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత కోతి బొమ్మ కనిపిస్తుంది. ఈ కోతి బొమ్మ కొనిస్తాను, నువ్వు ఆడుకుందు, మనం అమ్మని వెతుకుతాము అని అంటాడు. అంటే, లేదు నాకు కోతి బొమ్మ వద్దు, నాకు అమ్మే కావాలి అని ఏడుస్తూ ఉంటాడు. అంటే పసిపిల్లవాడికైనా ఎవరికైనా అమ్మే. అమ్మ ఉన్నప్పుడు మనకు అమ్మ విలువ తెలియదు, అమ్మ లేనప్పుడే మనకు అమ్మ విలువ తెలుస్తుంది. అమ్మ లేనోళ్ళకు, అమ్మను కోల్పోయిన వాళ్ళకు మాత్రమే ఆ బాధ అంటే ఏంటో తెలుస్తుంది.